ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ప్రక్రియ కొంతమందిలో ఉత్సాహాన్ని నింపితే మరికొంతమందిని కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా కనపడ్డాయి. అయితే కొత్త జిల్లాలు ఏర్పడ్డప్పటికీ కూడా వాటి పేర్ల మార్పు అలాగే ఇప్పుడు ఉన్న జిల్లాలను కుదిస్తున్నారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇది ఒక చర్చకు దారితీస్తుంది. కొందరేమో జిల్లాల పేర్లు మార్చవద్దని అంటున్నారు, కొంతమంది ఏమో జిల్లాల పేర్లు మారిస్తే బాగుంటుంది అంటున్నారు. జిల్లాల కుదింపు అంటే అవసరమైనటువంటి ప్లేస్లో జిల్లాల అవసరం లేకున్నా కానీ ఏర్పాటు చేయడానికి కూడా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు రీసెంట్గా కొత్త జిల్లాల పేరు మార్పు అనే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా, అలాగే ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మారుస్తారన్నటువంటి ఒక ఆలోచనలు చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు దాంతోపాటే జిల్లాల కుదింపు ప్రక్రియ కూడా ఒక చర్చకు దారితీస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్క చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము. వరంగల్ జిల్లా ఏర్పడిన తర్వాత అంటే ఇంతకు ముందు 6 జిల్లాలు ఏర్పడ్డాయి. 6 జిల్లాల ఏర్పాటును కూడా కొంతమంది ఇంత మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి జిల్లాను ముక్కలుగా చేశారన్నటువంటి వాదనలు కొంతమంది వినిపిస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తమ జిల్లా ఏర్పడ్డదన్నటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒక అస్తిత్వం ఉందన్నటువంటి ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది గతంలో కూడా కొద్దిగా చర్చలు జరిగాయి. ప్రస్తుతానికి లేటెస్ట్గా జరుగుతున్నటువంటి చర్చకు మనం వెళ్దాము. ప్రస్తుతానికి మనతో పాటు పుల్లూరు సుధాకర్ గారు, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఫౌండర్ ప్రెసిడెంట్, అలాగే టీజీఓస్ ఫస్ట్ ప్రెసిడెంట్గా వీరు ఉన్నారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఒక పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పటివరకు వరంగల్ జిల్లా అనేది ఒక కాకతీయుల పోరుగల్లు అన్నటువంటి క్యాప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిండే. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నిజంగా దాని అస్తిత్వం తగ్గిందా? దాని క్రెడిబిలిటీ ఏ విధంగా ఉంది? ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? వాస్తవంగా చెప్పాలంటే జిల్లాల విభజన అనేది తెలంగాణలో గత ప్రభుత్వం శాస్త్రీయంగా చేయలేదు. జిల్లాల విభజన అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ, డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అనేది వనరుల సమతుల్యత మీద, భౌగోళిక సామీప్యత మీద, మానవ వనరుల పురోగతి మీద, మానవ వనరుల మధ్య వ్యత్యాసాలు, ఈ 3 అంశాల ఆధారంగా శాస్త్రీయంగా అసలు డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరగాలి. కానీ ఈ పద్ధతుల్లో ఎక్కడా డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరగలేదు. వాస్తవం మనకు తెలంగాణలో 10 జిల్లాలని అప్పుడు తెలంగాణని 10 నవరత్నాల వీణ అన్నారు. తెలంగాణ 10 జిల్లాలు నవజిలోంక నారాహాయ తెలంగాణ హమారాహాయ అని చెప్పి 69 ఉద్యమంలో మారుమోగిన సంఘటన మేము ప్రత్యక్షంగా చూసినాం. తర్వాత తెలంగాణ 10 జిల్లాలు అయింది. 10 జిల్లాలని చేస్తే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 17 జిల్లాలు చేస్తే బాగుండేది. కానీ 33 జిల్లాలతో మాత్రం చాలా రకాల సమస్యలు మాత్రం ప్రభుత్వ పరంగా ఏర్పడ్డాయని మేము భావిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎవరు అడగలేదు. కానీ ఏ కారణం చేసిందో మరి రాజకీయ నాయకుల వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ ఉనికి నిరూపించుకోవడానికే ఇందులో ఎక్కువ భాగం చేసింది అనేది మాత్రం మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా చోట్ల జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత క్యాడర్ స్ట్రెంత్ ఏర్పాటు చేయలేదు, స్టాఫ్ సరిగ్గా లేదు, దాంతో ఆఫీస్ కార్యాలయాలు కూడా సరిగ్గా లేవు, దాంతో చాలా వరకు కూడా సేవల అవైలబిలిటీ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కూడా ఈ ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేయడంతో. అంటే వాస్తవానికి చేయాల్సింది జిల్లాల రీఆర్గనైజేషన్ కాదు, మండలాలు. మీరు ప్రజలకు గత ప్రభుత్వం చెప్పింది ఏంటిది, జిల్లాల రీఆర్గనైజేషన్ మేము ఎందుకు చేస్తున్నాము అంటే ప్రజల వద్దకు పాలన తీసుకుపోవడానికి, ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది, ప్రజాపాలన కోసం మేము చేస్తున్నామని అన్నారు. ప్రజల ముంగిట పాలన అన్న ఉద్దేశంతో కానీ వాస్తవానికి ప్రభుత్వానికి అదే ఉద్దేశం కనుక ఉంటే చేయవలసింది మండలాల విభజన. ప్రతి మండలంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, ఒక జూనియర్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ, అన్ని రకాల ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి రెవెన్యూ ఆఫీసు, రకరకాల డిఫరెంట్ ఆఫీసుల్ని మండల్లో లెవెల్లో కనుక పెట్టి ఉంటే మండలాలే గ్రామ ప్రజలకు చాలా సామీప్యతలో ఉంటాయి, జియోగ్రాఫికల్ అడ్జాసెన్స్లో ఉంటాయి. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ మేము చేసిన సర్వే ప్రకారం జిల్లాల ఆఫీసులకు వచ్చేవాళ్ళు ఎవరు? గ్రామాల నుంచి జిల్లాలకు ఎవరు వస్తారు? మండలాలకు వెళ్తారు తప్ప. అంటే మీకు అప్పటికి ఇప్పటికి కనుక మేము కంపేర్ చేస్తే జిల్లాలకు వచ్చే ఫుట్ఫాల్స్ అంటే వచ్చే ప్రజల సంఖ్య చాలా తగ్గిపోయింది వాస్తవానికి కూడా. ఎందుకంటే అంత అవసరం లేదు కూడా. చేయవలసింది మండలాలు కానీ జిల్లాలు కాదు. పోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వరంగల్ విషయం కనుక ఆలోచిస్తే మాత్రం వరంగల్ విభజనను మేము మొదటి నుంచి వ్యతిరేకించినాం. అన్ని జిల్లాలని 2-3 ముక్కలు చేస్తే వరంగల్ మాత్రం కావాలని 6 ముక్కలు చేసినని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వనరుల సమతుల్యతకు పెట్టింది పేరు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ ప్రాంతం ఉంది,
తర్వాత పర్యాటక ప్రాంతం ఉంది, ఎడ్యుకేషన్ హబ్గా పేరుగాంచింది, కోల్ మైన్స్ మైనింగ్ ఉంది, మనకు అన్ని రకాల వనరులు ఒకే దగ్గర మనకు గుమిగూడిన ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లా. ఎప్పుడైతే వరంగల్ జిల్లాను అనవసరంగా 6 ముక్కలు చేయడం జరిగిందో అప్పుడు ఏ సెక్టర్కి ఆ సెక్టర్ తిరిగి డెవలప్ కావాల్సిన పరిస్థితికి ప్రభుత్వం వరంగల్ను తీసుకొచ్చేసింది. ఒకచోట పర్యాటక ప్రాంతం ఒకచోట ఉండిపోయింది, విద్యా కేంద్రం ఒకచోట ఉండిపోయింది, అటవీ ప్రాంతం ఒకచోట ఉండిపోయింది. తిరిగి జనరల్గా అభివృద్ధి అనేది అన్ని వనరులు ఒకే చోట ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక అభివృద్ధి కానీ మానవ వనరుల అభివృద్ధి కానీ జరుగుతుంది. వరంగల్ను చివరికి ఎటువంటి దశకు తీసుకొచ్చిందంటే ఏ రంగానికి ఆ రంగం తిరిగి మొదటి దశ నుండి అభివృద్ధి చెందవలసిన పరిస్థితికి దుర్గతికి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలను కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయడానికి. 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ని అసలు విభజించలేదు, కానీ వరంగల్ విషయానికి వస్తే మాత్రం 6 ముక్కలు చేయడం జరిగింది. కాబట్టి చేస్తే మీరు వరంగల్ని రెండు జిల్లాలు చేయడంలో ఏమంత పెద్దగా ఎవరికి అభ్యంతరం ఉండబోదు. పోతే హన్మకొండ వరంగల్ జిల్లాల విషయానికి వస్తే అసలు హన్మకొండ జిల్లా కావాలని ఎవరు అడగనే లేదు. వరంగల్ కంటూ ఒక ఉనికి ఉంది, వరంగల్కు అస్తిత్వం ఉంది, హన్మకొండకు లేదని మేము అనడం లేదు. కానీ ఇప్పుడు మనకు శాస్త్రీయంగా మనం ఆలోచిస్తే మాత్రం వనరుల రీత్యా ఆలోచిస్తే వరంగల్ జిల్లా ఉండాలి తప్ప హన్మకొండ వరంగల్ అని చెప్పి విభజన చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే మీరు ఇదివరకు కూడా మేము పోరాటాలు చేసినాం, నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలని చెప్పి. దానికి 2 ఏళ్ళు తర్వాత మళ్ళీ కొందరు రాజకీయ నాయకులు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాన్ని వరంగల్ జిల్లాకు వేరే ఉంచాలన్న ఉద్దేశంతో కొన్ని ఉద్యమాలు అంటూ వరంగల్ జిల్లా సాధన సమితి అంటూ పెట్టి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం వరంగల్ జిల్లాలో కలపడం వల్ల కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఒక రిటైర్డ్ అధికారిగా నేను చెప్తున్నా, పరిపాలనా పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకు 2 నియోజకవర్గాలు ఒకే జిల్లాలో లేకపోవడం. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా కూడా నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండడమే కరెక్ట్ అని చెప్పి మేము భావిస్తూ వరంగల్ జిల్లా మాత్రం ఉంటే 2 లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకే జిల్లాగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వం కూడా జ్యుడిషియల్ కమిషన్ ఒకటే అపాయింట్ చేస్తున్నదని చెప్పి తెలిసింది. జిల్లాల రీఆర్గనైజేషన్కు జ్యుడిషియల్ కమిషన్ మేము స్వాగతిస్తున్నాం. అది తప్పనిసరిగా ఏర్పాటు చేయవలసిందే. పోతే గత ప్రభుత్వం లాగా మీరు తొందరపడకుండా ప్రజల ఆందోళనలకు కూడా రేకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా ప్రజల అభిప్రాయాల్ని, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా తిరిగి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ చేయండి. ఇన్ని జిల్లాలు అవసరం లేదని చెప్పి వరంగల్ నగర పౌరుల తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. సార్, ఇప్పుడు ఇన్ని జిల్లాలు అవసరం లేదు అని అన్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే తమ జిల్లా సాధన సమితి కమిటీల ఏర్పాటుతోటి తమ జిల్లా కావాలంటే ఇప్పుడు జనగామ జిల్లా సాధన కావచ్చు, లేకపోతే ములుగు జిల్లా సాధన సమితి కావచ్చు, ఒక్కొక్క ప్రత్యేకంగా వీళ్ళు ఉద్యమాలు ఉధృతం చేశారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మరి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ ఇది రాజకీయపరమైన ఉద్యమాలే, అవన్నీ కూడా వాళ్ళ నాయకుల అస్తిత్వం కోసం చేపట్టిన ఉద్యమాలే అని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ మీద లోతైన చర్చ, దీర్ఘకాలికమైన చర్చ జరగలేదు. శాస్త్రీయమైన చర్చ జరిగి దాన్ని లోపాలు కనుక ప్రోస్ అండ్ కాన్స్ కనుక ప్రజల ముందు చర్చకు పెడితే ప్రజలు తప్పనిసరిగా ఈ రకమైన ఉద్యమాలను వ్యతిరేకించే వాళ్ళే. కానీ రాజకీయాల కోసం ఏర్పడ్డాయి తప్ప అవి లోతైన చర్చ ఆధారంగా ఏర్పడలేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జిల్లాలని కనుక మళ్ళీ తిరిగి రీఆర్గనైజ్ చేస్తే కొన్ని చోట్ల ఆందోళనలు వచ్చే అవకాశం మాత్రం ఉంది. అందుకే మేము ఏమంటుందంటే తొందరపడకుండా ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని లోతైన చర్చ వాళ్ళ పెట్టి మీరు రీఆర్గనైజ్ చేయవలసిందని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం. సార్, మరొక విషయం మనం ఇక్కడ పరిశీలించినట్టయితే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆ జిల్లాల పేరు మార్పు అంశం కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకు దారితీస్తుంది. అటువంటిప్పుడు జనగామ జిల్లాను ఒకరు సర్దార్ సర్వై పాపన్న జిల్లాగా మార్చాలంటున్నారు, మరొకరు చాకలి ఐలమ్మ కూడా ఇక్కడికే ప్రాంతం చెందినటువంటి మహిళ కాబట్టి చాకలి ఐలమ్మ జిల్లా అంటున్నారు, మరొకరు షేక్ బందేగి అంటున్నారు. ఒక్కొక్కరు అంటే కుల సమీకరణలు కూడా ఇక్కడ మార్పు చెందేటువంటి అవకాశం ఉంది. మరి ములుగు జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సమ్మక్క సారమ్మ జిల్లా అందరూ ఏకీభవిస్తున్నటువంటి ఓకే, కానీ ఒక్కొక్క దగ్గర అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాల పేరు మార్పు కూడా మళ్ళీ కొత్త రచకు దారి చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. వాస్తవానికి ఇప్పుడున్న పేర్లు కూడా మనం చారిత్రక పరంగా కనుక ఆలోచిస్తే ఇవన్నీ చాలా పూర్వనామాలు, ఏన్షియంట్ నేమ్స్. జనగామ అనేది వాస్తవంగా జైనుల స్థలం పేరు మీద దానికి జనగామ అన్న పేరు వచ్చింది. ఓరుగల్లు మనకు కాకతీయుల రాజధాని ఓరుగల్లు అనేది దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఈ పేరుంది. అలాగే ములుగు జిల్లా కూడా కాకతీయుల కాలం నుంచి ఉన్న పేరే. కాకతీయుల కాలం నుంచి మన చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే జిల్లాల పేర్లు ఎందుకు మార్చాలి మనం?
వరంగల్ను కూడా మరి ఇంకో జిల్లా పేరుగా మార్చడం, ఊరుగల్లని మార్చే ఊరుగల్లని మార్చండి, ఏకశిలా నగరం అని మార్చండి, మన చారిత్రక వైభవాన్ని స్ఫురణకు తెచ్చే అవకాశం ఉంటుంది. కానీ ములుగు అన్నది, జనగామ అన్నది దాదాపు ఆ రెండు నామాలకి ఒక 1000 ఏళ్ల చరిత్ర ఉంది. దాన్ని నువ్వు తీసేసి జిల్లాగా మార్చడం వల్ల నీకు వచ్చేది ఏముంది? మన పురావైభవాన్ని మనం దాన్ని విస్మరించడం కాకపోతే. కాబట్టి ఈ విషయంలో మరి పేర్లు మార్చడం అనేది ఏదైనా రాజకీయమే. మన దగ్గర పేర్లు మార్చాల్సిన అంత పెద్దగా అవసరం లేదని మేము అనుకుంటున్నాం. మార్చాల్సి వస్తే ప్రజల ముందు చర్చ పెట్టి మీరు మార్చవలసింది, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోండి, తొందరపడొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు నిజంగా ఇది కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ జిల్లాల పేరు మార్పు అంశం అనేది కూడా మరి ప్రభుత్వం పరిశీలిస్తుందా అని చెప్పి అది వాళ్ళు లీక్ ఇస్తున్నారా తెలియదు, అలాగే కొత్త చర్చకు తెరదీస్తున్నారా తెలియదు. ఇప్పుడు నిజంగా సూటిగా ప్రభుత్వాలకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు మళ్ళీ ఒక వినతి పత్రం లాంటివి ఏమన్నా ప్రభుత్వాలకు సమర్పించడం అవకాశం ఉంటుందా? మళ్ళీ ఫోరం ఫర్ బెటర్ వరంగల్గా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాని కూడా మీరు ఒక విజన్ తోటి ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భంలో ఓవరాల్గా ఏం చేస్తే బాగుంటుంది సార్? ఈ ప్రభుత్వానికి ఏం సూచనలు చేయాలనుకున్నారు? డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్స్ గురించి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాం. ఆ ప్రపోజల్ని స్వాగతిస్తున్నాం కూడా. పోతే మేము కూడా మేధావుల పరంగా, తర్వాత ప్రజల పరంగా ప్రజల అభిప్రాయాల్ని కలెక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ మీద, ముఖ్యంగా వరంగల్ జిల్లా రీఆర్గనైజేషన్ మీద ఒక డిబేట్ పెడదామని మేము అనుకుంటున్నాం. ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు, మేధో చర్చలు కూడా పెడతాం. మేము ఒక్క వరంగల్ జిల్లానే కాకుండా మిగిలిన అన్ని జిల్లాల విభజన మీద కూడా, అసలు డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ మీద హోల్గా స్థూలంగా ఒక చర్చ పెట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేద్దామనుకుంటున్నాం. ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా ఆర్గనైజేషన్ తరఫున తప్పనిసరిగా విజ్ఞాపనలు మేము సమర్పిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు దీన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే చర్చ అది మంచిదే, కాకపోతే అది అవసరమా అనవసరమా అన్న ప్రాధాన్యత కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి కనుక మనం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను మనం కనుక్కున్న తర్వాత మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ములుగు జిల్లా సమ్మక్క సారక్క పేరు మారిస్తే బాగుంటుందని ప్రభుత్వం కొంతమంది వాళ్ళకు సూచనలు అందినట్టుగా కనిపిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరు మార్చాలన్నటువంటి వినతులు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే దానికి ఒక 1000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి చారిత్ర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్చాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి దాన్ని 6 ముక్కలు చేయడాన్ని కూడా కొంతమంది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక శాస్త్రీయ పరమైనటువంటి విభజన జరగలేదు, జిల్లాల పునర్విభజన ఒకవేళ దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇక్కడ ఒకేసారి అంటే ఎక్కువ జిల్లాలు అయినటువంటి నేపథ్యంలో దాన్ని కుదించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై ఒక చర్చలకు కూడా ఆలోచిస్తున్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. అయితే మరోవైపు జనగామ జిల్లాను చూసినట్టయితే జనగామ జిల్లా పేరు మార్పు అనేది జైనులు అక్కడ పరిపాలించే జైనులు ఉన్నారు కాబట్టి అది జైన గ్రామముగా నుండి కాలక్రమంలో అది జనగామగా పేరు మార్చింది. అయితే ఇది కాకతీయులు ఉన్నప్పటి నుండి ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ప్రాంతం, అంటే ఇప్పుడు పెట్టినటువంటి పేర్లు కాదు, దాని అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పేర్లను మాత్రం అలాగే ఉంచాలంటున్నారు. మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనగామ జిల్లా సాధన సమితి అలాగే ములుగు జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమాలకు శ్రీకారం చుట్టారో వారి పేరు మార్పును కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. ఇక్కడ ఒకవేళ పేరు మార్చాలంటే ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా వీళ్ళు ఇక్కడ కొంతమంది కోరుకుంటున్నారు. అయితే ఇది ఒక కుల సమీకరణలకు నాంది పలుకుతుందని చెప్పి మిగిలిన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మారితే చాకలి ఐలమ్మ కూడా ఉద్యమానికి ఒక ఉర్రు తొలగించినటువంటి సమయంలో తనకు ఒక అస్తిత్వం ఉందని చెప్పి అంటున్నారు. అలాగే షేక్ బందగి లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో అలాగే స్వాతంత్ర పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి పేర్లు కనుక వస్తే అక్కడ కూడా మళ్ళీ ఒక విభిన్నత ప్లస్ అలాగే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో అంటే కలిసికట్టుగా ఉండేటువంటి ఆలోచన పోను మళ్ళీ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని అక్కడ చెరువులకు కానీ కొద్దిగా రిజర్వాయర్లకు కానీ ఇక్కడ స్వాతంత్ర సమరయోధులు కానీ అలాగే ఇక్కడ ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళ పేర్లు పెడితే బాగుంటుందన్నటువంటి సూచనలు కూడా వస్తున్నాయి. అయితే ప్రభుత్వం కూడా దీనిపై ఏమి ఆలోచించాలన్న దాని మీద కూడా అంటే చర్చలకు దారితీస్తుందా? అంటే జిల్లాల పేరు మార్పు అనే అంశం చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇవంతా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవరాల్గా ఆలోచించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇక్కడ ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చి ఫోరం ఫర్ బెటర్ వరంగల్ లాంటి ఆర్గనైజేషన్స్ మొదటి నుంచి ఒక విజన్ తోటి పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు అలాగే అంటే
ప్రజాప్రతినిధులు కూడా ఫోరం ఫర్ బెటర్ వరంగల్ లాంటి వాటిని కూడా మేనిఫెస్టోలుగా స్వీకరించినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. అలాంటప్పుడు ఒక శాస్త్రీయ దృక్కోణంలో చూసి ఇప్పటికైనా గత ప్రభుత్వం తొందరపాటు చర్యలతో ఉన్న జిల్లాను మొత్తం తెలంగాణ 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా పునర్విభజన ప్లస్ అలాగే జిల్లాల పేరు మార్పు అంశాన్ని తొందరపడకుండా ఒక కీలకంగా ఒక సమావేశాలు నిర్వహించి మళ్ళీ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నటువంటి ఒక ఆలోచనలు వరంగల్ జిల్లా వాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.